ఒకే ఒక్క కుక్క కాటు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందా? మనుషులు నిజంగా చనిపోయారా? ఇదంత సింపుల్ విషయం కాదు. ఒక్క నిమిషం వినండి. ఈ వీడియో చూసే అందరికీ నమస్కారం. నేను చందన. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం డాగ్ బైట్ అవేర్నెస్. ఇది డాగ్స్ని ద్వేషించడానికి కాదు, డాగ్ లవర్స్ని బాధ పెట్టడానికి కాదు. ఇది కేవలం ఒక అవగాహన. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, రేబీస్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఒకసారి ఇది మన నరాల దగ్గరకు చేరితే దాన్ని తిరిగి ఆపడం సాధ్యం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే మాట ఏంటంటే ప్రతి సంవత్సరం రేబీస్ వల్ల 1000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో భారతదేశం కూడా ఎక్కువ కేసులు నమోదయ్యే దేశాల్లో ఒకటి. 2024లో మాత్రమే భారతదేశంలో లక్షల్లో డాగ్ బైట్స్ కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులు మరణాలకు దారితీస్తాయా అంటే లేదు. కానీ ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకరంగా మారే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పంజాబ్, పూణే లాంటి చోట్ల ఒకే ఏరియాలో వరుసగా ఘటనలు జరిగాయి. అందుకే ప్రభుత్వం, కోర్టులు, మున్సిపాలిటీలు ఇప్పుడు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డాగ్ కరిచినప్పుడు లేదా గోళ్లతో గీరినప్పుడు మొదట ఏ పని చేయాలి అంటే గాయమైన చోట నీటితో లేదా సబ్బుతో కనీసం 15 నిమిషాలు కడగాలి. 15 నిమిషాలంటే 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు, పూర్తిగా 15 నిమిషాలు. గట్టిగా రుద్దకండి, కానీ నీళ్లు వెళ్లేలా శుభ్రం చేయండి. తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. అక్కడ PEP, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ర్యాబిస్ నివారణకు చికిత్స మొదలు పెడతారు. ఇది ప్రాణాలు కాపాడే చికిత్స. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, పసుపు లేదా పేస్ట్ లాంటి ఇంటి చిట్కాలు ఇవన్నీ చేయకండి. ఇవి ప్రమాదాన్ని ఇంకా పెంచుతాయి. గాయం ముఖం దగ్గర, గొంతు దగ్గర లేదా లోతుగా ఉంటే అప్పుడు ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీకి వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో RIG ఇంజెక్షన్ అవసరం అవుతుంది. వైద్యం ఎలా ఉంటుంది అంటే గాయం ఎంత చిన్నదైనా డాక్టర్కి తప్పకుండా చూపించాలి. డాక్టర్ గాయాన్ని శుభ్రం చేస్తారు, అవసరమైతే వ్యాక్సిన్ కోర్స్ మొదలు పెడతారు. కొన్ని గాయాల్లో ఒకేసారి RIG ఇంజెక్షన్ ఇస్తారు. ఇవి అన్ని WHO, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో కరిచిన కుక్కను 10 రోజులు అబ్జర్వ్ చేస్తారు. ఆ సమయంలో ఏం మార్పులు కనిపించినా వెంటనే చికిత్స కొనసాగిస్తారు. కుక్క తెలియనిదైతే లేదా చాలా అగ్రెసివ్గా ఉంటే ఆలస్యం చేయకుండా PEP మొదలు పెడతారు. ఇటీవల సంవత్సరాల్లో స్ట్రే డాగ్స్ విషయంలో కోర్టులు, ప్రభుత్వాలు కొన్ని స్పష్టమైన సూచనలు ఇచ్చాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, పబ్లిక్ ఏరియా సురక్షితంగా ఉండాలి అని. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇవి డాగ్స్ని హింసించమని కాదు. ABC ప్రోగ్రామ్స్, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ ఇవే దీర్ఘకాల పరిష్కారాలు అని చెప్పారు. మన చేతుల్లో ఉన్న పని ఏంటంటే మీ ప్రాంతంలో స్ట్రే డాగ్స్ సమస్య ఉంటే మున్సిపాలిటీకి సమాచారం ఇవ్వండి. ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించండి. పిల్లలను ఒంటరిగా వదలొద్దు. కమ్యూనిటీ అవగాహన చాలా ముఖ్యం. ఇది డాగ్స్ మీద యుద్ధం కాదు, ఇది మన సావధానత మీద బాధ్యత. ప్రేమతో కూడిన జాగ్రత్తే నిజమైన పరిష్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే అవగాహన కూడా ఒక సంరక్షణే. ఇలాంటి నిజమైన అవగాహన వీడియోల కోసం సైలెంట్ టేల్స్ బై చందనకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.